ఇక్కడ రండి. ఇక్కడ ఉన్నాయి సార్ లైట్లు. అవును సార్, లడ్డుగడి పెళ్లి జరిగిందా? ఇంకెక్కడ? 3లోనా? ఎస్, 3లో జరుగుతుందా? అప్పుడు చేస్తాం లడ్డు. అంటే ఆల్రెడీ 3 ఉందని ఇప్పుడే డిక్లేర్ చేసేసారా? రామ్ నితిన్, నువ్వు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? నీకు కూడా తెలియదా ఈ సంగతి? మీ స్పీచ్ల్లో కూడా బోలెడని ఇంటరప్షన్లు ఉన్నాయండోయ్. అదే కాదు అంటే వంశీ గారికి తెలుసో తెలియదు కానీ మా మురళి గారు ఏమో ఇక్కడ అనౌన్స్ చేసేసారు మ్యాడ్ 3లో లడ్డుగడి పెళ్లి జరుగుతుందని. సరే, ఆయన కొత్త కథ ఒకటి రాసుకున్నారు ఇక్కడ. చెప్పండి మురళి గారు. చెప్పండి మేడం. అబ్బాయిలు ఏంటి బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు? అబ్బాయిలు బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు. చాలా. మరి ఏం చేయకపోయారు? చేశాను. అవునా? చూస్తారుగా. ఏం చేశారు? అదే చేశాను. ఓకేనండి. మీరు ఏది అనుకుంటున్నారో అదే చేశాను. వామ్మో, ఓకే, మేమేం అనుకోవట్లేదు, మీరు మాట్లాడండి. ఎస్. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆదరాభిమానాలతో, ప్రేమతో, ఆశీస్సులతో మ్యాడ్ 2గా మళ్ళీ ముందుకు వస్తున్నాము. మ్యాడ్ స్క్వేర్గా మార్చారు. ఆ మ్యాడ్ స్క్వేర్ అంటే ఒక మనోజు, ఒక అశోకు, ఒక మా దామోదర్ అని మీరు అనుకుంటున్నారు. దానికి నేను ఒక నిర్వచనం ఇచ్చాను. మీ అందరినీ దిమ్మ తిరిగేలాగా అద్భుతంగా నవ్వించేటటువంటి సినిమా ఈ యొక్క మ్యాడ్ స్క్వేర్. దీన్ని కూడా మీరు ఆశీర్వదించి విజయవంతం చేసి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించి రేపు 3, 4 అలాగా కంటిన్యూ అయ్యేలాగా చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ, నాగ చైతన్య గారికి నమస్కారాలు. థ్యాంక్ యూ. మురళి గారు, స్వీట్ పెట్టి పేరు చెప్పండి. అంటే అక్కడ కింద కూర్చున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ పేరు చెప్పండి. లేదంటే ఇప్పుడు చెప్పండి ఎవరికి పెట్టబోతున్నారో స్వీట్. నేను మీకే పెడదాం అనుకుంటాను. అంటే సందర్భం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీకు స్వీట్ తినిపించాలని. ఈ సందర్భం ఇలాగ వచ్చిందిగా. పెట్టండి. స్వీట్ పెట్టి పేరు చెప్పండి. సోన్ పాపిడి. సోన్ పాపిడి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు తినకుండా ఉండడమే బెటర్. ఎవరికి తెలుసు ఏ పుట్టలో ఏ పాముందో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి మ్యాడ్ టీమ్ ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ నాగ చైతన్య